ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు న్యూస్‌ని ఫాలో అవ్వండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1, లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మిడ్ జర్నీ వాళ్ళు తమ మొట్టమొదటి వీడియో జనరేషన్ మోడల్ అయితే లాంచ్ చేశారనమాట. దాని పేరే V1 వీడియో మోడల్ అని చెప్తున్నారు. ఒకసారి దీని యొక్క టేజర్ వీడియోని అయితే ఒక లుక్ వేద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిడ్ జర్నీ V1 మోడల్ యూస్ చేసి జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. చూడడానికి వివిధ రకాల కేటగిరీస్ కి పర్టికులర్ వీడియోస్ ని జనరేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అబ్స్ట్రాక్ట్ వీడియోస్ అన్ని కూడా మన క్రియేటివ్ వీడియోస్ కానివ్వండి, కొంచెం రియలిస్టిక్ వీడియోస్ కానివ్వండి, సో కొన్ని ఇమాజినేషన్ వీడియోస్ కానివ్వండి, సో ఇవి చూడండి, మళ్ళీ కొన్ని యానిమేషన్ వీడియోస్ కానివ్వండి, సో ఇలా చాలా వీడియోస్, చాలా రకాల కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయితే జనరేట్ చేసిన మోడల్లో అయితే చూడడం జరిగిందనమాట. సో ఇదైతే ప్రజెంట్ యాక్సెస్ రావడం జరిగింది. బట్ మీలో చాలా మంది తెలిసి ఉంటుంది మిడ్ జర్నీ సంబంధించిన యాక్సెస్, ఫ్రీ యాక్సెస్ అసలు వీళ్ళు అయితే ఇవ్వరు అనమాట. మీరు ఖచ్చితంగా పేమెంట్ చేస్తే మాత్రమే మీకు యాక్సెస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే మినిమాక్స్ వాళ్ళ హెలియో O2 ఏదైతే మోడల్ ఉందో గూగుల్ VO3 కన్నా మంచి బెంచ్ మార్క్స్ అయితే స్కోర్ చేసినట్టు చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ హెలియో 02 మోడల్ ఏదైతే ఉందో ఇది తక్కువ కాస్ట్ లోనే మంచి క్వాలిటీ అవుట్పుట్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తున్నట్టు ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్ నాయిస్ అవేర్ కంప్యూట్ రీడిస్ట్రిబ్యూషన్ NCR ఫ్యాక్టర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ మోడల్ 2.5 ఫ్యాక్టర్ ద్వారా కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ స్కోర్ చేసి వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చినట్టుగా చెప్తుంది అనమాట. దీనికి స్కోర్ చూడొచ్చి L=F/H/W ఇలా డిఫరెంట్ గా ఆస్పెక్ట్ రేషియోస్ కానివ్వండి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక స్కోరింగ్ అయితే ఇస్తారంట. ఆ స్కోరింగ్ ఆధారంగా చూసుకున్నట్లయితే VO3 కన్నా మంచి బెంచ్ మార్క్స్ అయితే స్కోర్ చేసినట్టుగా వీళ్ళ రిపోర్ట్ అయితే చెప్తుంది. చూసుకున్నట్లయితే మనకి VO3 సంబంధించిన స్కోర్ చూసుకున్నట్లయితే 1241 మూడో స్థానంలో ఉంది. రెండో స్థానంలో హెలియో 02 ఉంది. దానికన్నా మొదటి స్థానంలో బైట్ అండ్ సీడ్ మోడల్ అయితే ఉన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ VO3 వీడియోని జనరేట్ చేద్దాం అనుకుంటే మీరు క్యాన్వా యూస్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే క్యాన్వాలో VO3 మోడల్ ఇంటిగ్రేట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఎవరైతే పెయిడ్ యూజర్స్ అయితే ఉంటారో వాళ్ళకి VO3ని యూస్ చేసుకుని వీడియోస్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక టేజర్ లాంటి వీడియోని కూడా వీళ్ళు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో కేవలం VO3 సంబంధించిన వీడియో జనరేట్ చేయడం కాదు, ఆ జనరేట్ చేసిన వీడియో నుంచి మీరు క్యాన్వా నుంచి ఎడిషనల్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ VO3 సంబంధించిన వీడియో జనరేషన్ ఏదైతే ఉందో లీనార్డో AI కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాస్తవానికి గత సంవత్సరంలోనే క్యాన్వా వాళ్ళు లీనార్డో AIని అక్వైర్ చేసుకున్నారు అనమాట. సో అందుకనే ఇప్పుడు లీనార్డో AIలో ఎవరైతే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి కూడా VO3 ద్వారా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ VO మోడల్ ని ట్రైన్ చేసుకోవడం కోసం యూట్యూబ్ వీడియోస్ యొక్క యాక్సెస్ అయితే తీసుకున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో మీరు VO సంబంధించిన వీడియోస్ చాలా వరకు చూసే ఉంటారు. VO3 బాగా పాపులర్ మోడల్ కింద కూడా పేరు తెచ్చుకుంది. ఆడియోతో వీడియోస్ అయితే జనరేట్ చేస్తున్నారు కదా, అలాంటి మోడల్ ని దానికి సంబంధించిన డేటాని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అంటే క్రియేటర్స్ ఏదైతే వీడియో కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటారో ఆ కంటెంట్ నుంచే వీళ్ళు ట్రైన్ చేసి VO సంబంధించిన మోడల్స్ ని మరింత బెటర్ గా పర్ఫామ్ చేసే విధంగా చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ గూగుల్ కంపెనీ వాళ్ళకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ కాంపిటేటర్స్ లైక్ ఓపెన్ AI వాళ్ళ సొరా సంబంధించిన వీడియోస్ జనరేట్ చేసే టైంకి వాళ్ళకి లీగల్ యాక్సెస్ అయితే ఒక ఇష్యూ కింద ఎదురవుతుంది అనమాట. ఈ రిచ్ డేటా సెట్స్ లైక్ మీకు గూగుల్ కంపెనీ వాళ్ళకి యూట్యూబ్ సంబంధించిన యాక్సెస్ ఉంది లీగల్ గా. సో ఆ పర్టికులర్ క్రియేటర్ సంబంధించిన వీడియోస్ ని వీళ్ళు యూజ్ చేసుకుని కావాలనుకుంటే ఆ మోడల్ ని మరింత బెటర్ గా పర్ఫామ్ చేసి మరింత డీటెయిలింగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది. బట్ సొరా వంటి మోడల్ కి ఓపెన్ AI వాళ్ళకి అడిషనల్ గా లీగల్ సంబంధించిన అసిస్టెన్స్ తీసుకుని దానికి అప్రూవల్ తీసుకుని మాత్రమే వాళ్ళ ట్రైనింగ్ డేటా సెట్స్ అనేది తీసుకురావాలి. సో అటువంటి విషయంలో గూగుల్ కంపెనీ వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మరొకసారి తమ కంపెనీలో వేలాది మంది ఉద్యోగస్తుల్ని తొలగించే అవకాశం ఉందన్నమాట. తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఫిస్కల్ ఇయర్ జూన్ 30 తారీఖుతో ముగియబోతుంది కాబట్టి మరికొన్ని వేల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఇది కూడా దీనికి కూడా కారణం మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేద్దాం అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఏని మరింత వేగంగా ఎక్స్పాన్షన్ చేద్దాం అనే ప్లాన్ వల్ల మరికొన్ని వేల ఉద్యోగాలు ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. అలాంటి ప్రీవియస్ గా మీకు గుర్తుందో లేదో 6,000 మంది ఉద్యోగస్తుల్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తొలగించడం జరిగింది. అందులో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను ఉద్యోగాన్ని కూడా తొలగించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే
జనరేటివ్ ఏఐ టెక్నాలజీ గురించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఉపయోగించి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, వర్క్ ఫ్లోస్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం వాళ్ళ ట్రెడిషనల్గా అయితే మనుషులను ఉపయోగించి వర్క్లు చేపిస్తున్నారు. లైక్ సేల్స్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో అయితే ఏఐని యూజ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు సిద్ధమవుతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాకు చెందిన ఇమేజ్డిట్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఉచితంగా ఏ ఆబ్జెక్ట్ రీప్లేసర్ టూల్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను ఓపెన్ చేయడం జరిగిందండి. ఇదే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇలాగా మీరు ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ని కొన్ని రీప్లేస్మెంట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇమేజ్లోని క్లట్టర్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, వేరే ఒక ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నది. కుదిరితే మనం దీని గురించి డెడికేటెడ్ వీడియోని ఏ టూల్స్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఓపెన్ ఏ సంబంధించిన CEO శామ్ ఆల్ట్మన్ తాజాగా తన బ్రదర్కి ఇచ్చిన ఒక పాడ్కాస్ట్లో ఏమని చెప్తున్నారంటే, మెటా కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ని తమ కంపెనీలో జాయిన్ అవుతే గనక సైనింగ్ బోనస్ ఏకంగా $100 మిలియన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా ఈ పాడ్కాస్ట్లో చెప్పడం జరిగిందనమాట. తాజాగా మనం సరిగ్గా గమనించినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు చాలా భారీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. $14 బిలియన్ చెల్లించి 49% స్టేక్ని స్కేల్ ఏఐలో వీళ్ళు పొందడం జరిగింది. సో వీళ్ళు భారీగానే అమౌంట్ని అయితే స్పెండ్ చేస్తూ ఇప్పుడు ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కొత్త ఏఐ ఇంజనీర్స్ తీసుకునే ఒక ప్రయాణం ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు ఎవరైనా ఏఐ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నా, లేకపోతే డేటా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిప్లాయ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంత భారీ మొత్తంలో జస్ట్ సైనింగ్ బోనస్ కింద ఇంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఏం చెప్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఏఐ సంబంధించిన డిమాండ్ అంటే మీకున్న మంచి స్కిల్ ఉంటే కనుక జస్ట్ మీరు ఒక కంపెనీకి షిఫ్ట్ అయినందుకు ఇంత భారీ అమౌంట్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా బెంగళూరులో ఏ ఆపరేటివ్ సిగ్నలింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. బట్ దానివల్ల పబ్లిక్ మరింత ఇబ్బందులు పడుతున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తున్నారు అనమాట. అందులో భాగంగానే బెంగళూరు సంబంధించిన ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ గా ఏదైతే మాన్యువల్ గా ట్రాఫిక్ సిస్టమ్ ని మానిటర్ చేశారో అప్పుడు ఫాస్ట్ గా వెహికల్స్ మూవ్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఏఐ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది, ఎఫిషియెంట్ గా అయితే ఈ ఏఐ మోడల్ వర్క్ అవట్లేదు అని చెప్పి తన అభిప్రాయం చెప్తున్నారు. సో ఇక్కడ ఒక అభిప్రాయం చెప్పడం కోసం ఆయన పెద్ద స్కిల్ అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ గా ఏదైతే మనకి ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో సో అది ఫాస్ట్గా ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకొక పర్టికులర్ ఏరియాకు ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ మూవ్ అవడం కోసం ట్రాఫిక్ మాన్యువల్గా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీస్ ఉండేవాళ్ళు ఇలా వెళ్ళాలని చెప్పేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐ సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత అది కొంచెం అక్కడ సెన్సార్స్ను ఉపయోగించి ఇక్కడ జనం ఉన్నారా లేదా అని డిటెక్ట్ చేసి ఒకవేళ జనం ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళని మూవ్ చేయడం, తక్కువ ఉన్న వాళ్ళని ఆపడం అలాంటివి చేసేది. కాకపోతే ఇక్కడ కొన్నిసార్లు ఏఐ మోడల్ ఎర్రర్ చేసే అవకాశం ఉంటుంది. సో మేబీ దానివల్ల కొంచెం డిలే అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ద అసోహామ్ ఒడిశా స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ప్రైమస్ పార్ట్నర్స్ వాళ్ళతో కలిపి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక రిపోర్ట్ అయితే ఒడిశా మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ 2025 అయితే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏఐ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎలా ఉపయోగపడుతుంది, దానికి ప్రొడక్టివిటీ కానివ్వండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ కంప్లైంట్స్ కానివ్వండి, వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా వివిధ రకాల కేటగిరీస్ లో అలానే స్టీల్, మైనింగ్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లో ఎలాగే ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనే ఒక సారాంశంతో ఈ రిపోర్ట్ని అయితే రివీల్ చేశారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా జర్నల్ ఫ్రాంటియర్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు మొత్తం 14 LLMs అయితే టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఉదాహరణకి డీప్ సీక్, కాగ్నిటివ్ ఇటువంటి డిఫరెంట్ మోడల్స్ ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక రిజల్ట్ ఏంటంటే జనరేటివ్ ఏఐ మోడల్స్ ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ ప్రాంప్ట్స్ తో పోల్చుకున్నట్లయితే కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ లైక్ మీరు ఆల్జిబ్రా కానీ ఫిలాసఫీ కానివ్వండి కొంచెం కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో 6 రెట్లు ఎక్కువ అధికంగా ఆ మోడల్స్ ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట. సో అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ పరంగా చూసుకున్నట్లయితే సింపుల్ ప్రాంప్ట్స్ అయితే తక్కువ కార్బన్ ఎమిషన్ అయితే వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే రీజనింగ్ పరంగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో రీజనింగ్ మోడల్స్ ఈ మధ్యకాలంలో రీజనింగ్ అనే ఒక ట్యాబ్ని కూడా తీసుకొస్తున్నారు. సో మీరు రీజన్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి అనలైజ్ చేసి కంటెంట్ ఇవ్వమంటే అలాంటి టైంలో మీకు ఆ మోడల్స్ యొక్క GPU సంబంధించిన యూసేజ్ ఎక్కువ ఉంటుంది.
దానివల్ల 6 రెట్లు ఎక్కువ పవర్ యూసేజ్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినైతే గూగుల్ కంపెనీ సెర్చ్ ఏఐ మోడ్ అయితే లైవ్ అవడం జరిగింది అనమాట. అమెరికాలో ఈ పర్టికులర్ ఫీచర్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఒకసారి శాంపుల్ వీడియో అయితే చూద్దామండి. సో ఈ శాంపుల్ వీడియోలో ఏంటంటే మీరు గూగుల్ సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒక లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు మొబైల్ యాప్ లో ఈ పర్టికులర్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే లైవ్ న్యూస్ ని ఇది సమరైజ్ చేసుకుని మీకు సమాధానం ఇస్తుంది అనమాట. ఏమైనా సమాచారం ఇచ్చిందో. To prevent wrinkles when packing a linen dress, rolling it instead of folding can minimize creases. Using packing cubes can also help keep clothes from shifting and wrinkling. Consider placing tissue paper between folds to reduce friction. సో ఇలా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేకపోతే మీరు ఏదైనా టాపిక్స్ లాంటి డౌట్స్ అడిగితే అది రియల్ టైమ్ లో మనకి ఆర్టికల్స్ ని స్కాన్ చేసుకుని సమాచారం అయితే ఇస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ CEO తాజాగా ఒక స్పష్టమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. మీకు క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నాను. మీరు జనరేటివ్ AI గురించి తెలుసుకోండి, లేకపోతే ఏఐతో ఎలా పని చేయించాలో నేర్చుకోండి, లేదంటే మీ పర్టికులర్ ఉద్యోగం వేరే వాళ్ళతో రీప్లేస్ అవ్వడానికి సిద్ధంగా అండి. చాలా సింపుల్ గా స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రెసెంట్ ఇంటర్నెట్ లో మోస్ట్ ట్రాన్స్ఫార్మేటివ్ టెక్నాలజీగా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తున్నారు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే అమెరికాకు చెందిన CAMG వాళ్ళు ఒక వినూత్నమైన యాడ్ అయితే కట్ చేయడం జరిగింది. సో మీరు గమనిస్తే కనుక ఈ CAMG అనే వాళ్ళు స్పెసిఫిక్ గా లా డిపార్ట్మెంట్ ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ని బిల్డ్ చేసే ఒక కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే మీరు ఎక్కువ భారీ ఖర్చులు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీ లా ఫార్మ్స్ ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము కంప్లీట్ గా ఏఐ న్యూస్ చేసి మీ లా ఫార్మ్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మేము చేస్తామని చెప్పి VO3 వంటి మోడల్ యూజ్ చేసి డైరెక్ట్ గా వీడియోస్ని అయితే జనరేట్ చూపించేసారు అన్నమాట. మీరు ఓవరాల్ గా ఈ వీడియో గమనిస్తే కనుక డిఫరెంట్ క్రైమ్ సీన్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, లేకపోతే రిపోర్ట్స్ లా పరంగా ఎటువంటి ఇష్యూస్ లాయర్ని అప్రోచ్ అవుతారు, అటువంటి టైంలో ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తారు, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని ఇలాంటి ఒక ఓవరాల్ వీడియో అయితే జనరేట్ చేశారు. సో చాలా వెరైటీగా ఉందన్నమాట. సో వాళ్ళ ప్రమోషన్ కూడా ఏఐతోనే జనరేట్ చేయడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.